Hi viewers, welcome to Local Kitchen. ఈ రోజు మనతో పాటు జయప్రద గారు ఉన్నారు. మరి జయప్రద గారు మన కోసం ఏ వెరైటీ డిష్ చేసి చూపిస్తున్నారో తెలుసుకుందాం. హలో జయప్రద గారు. హాయ్. బాగున్నారా? బాగున్నానండి. ఓకే, మా వ్యూవర్స్ కోసం ఈ రోజు ఏం చేసి చూపిస్తున్నారు? వాళ్ళ బీన్ బురిటో చేస్తున్నానండి. బీన్ బురిటో చేసి చూపిస్తున్నారు. ఓకే అండి. ఓకే వ్యూవర్స్, ఈ రోజు మన కోసం జయప్రద గారు బీన్ బురిటో ఎలా తయారు చేయాలో చూపిస్తున్నారు. మరి అది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఓకే జయప్రద గారు, మరి బీన్ బురిటో ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? తప్పకుండా చెప్తాను. బీన్ బురిటో తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, మైదా పిండి, రాజ్మా పేస్ట్, అన్నము, ఉప్పు, పాలు, క్యాప్సికమ్ తరుగు, క్యాబేజీ తరుగు, చిల్లీ సాస్, ఆనియన్ పేస్ట్, బీన్స్ తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, బటర్. ఇది పిండి కలుపుకోవాలమ్మా. ఇప్పుడు మనం బౌల్ ఇస్తాం. ఇప్పుడు మనం గోధుమ పిండి 3 వేసుకున్నాం అనుకోండి, 1 మైదా పిండి వేసుకోవాలి. ఓకే, గోధుమ పిండి 3 వేసుకుంటే మైదా పిండి 1 మైదా పిండి వేసుకోవాలి. ఓకే, దీనికి లెక్క ఉంటుంది, ఆ లెక్క ప్రకారం వేసుకోవాలి, లేకపోతే మళ్ళీ సరిగ్గా రావు. ఏదైనా కొలత తీసుకోవచ్చు. ఏ కొలత తీసుకున్నా 3 కానీ 4 కానీ 5 కానీ ఎంత తీసుకున్నా దానికి 1/4 వేసుకోవాలన్నమాట. ఓకే, అది 3 తీసుకుంటే ఇది 1, అది 6 తీసుకుంటే ఇది 2 అట్లా వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం మిల్క్ కూడా అదే ప్రపోర్షన్లో తీసుకోవాలి. ఓకే, సో ఇందులో మనం వాటర్ వాడకుండా మిల్క్తోనే మొత్తం కలుపుకుంటాం. మిల్క్తోటే కలుపుకుంటాం అన్నమాట. ఓకే, సేమ్ ప్రపోర్షన్లో వేసుకోవాలి. ఇవి కాచిన పాలా అండి, లేదంటే నార్మల్ గోరువెచ్చటి పాలు? ఓకే, గోరువెచ్చని పాలలో గోరువెచ్చటి పాలల్లో ఇది వేసుకొని. ఇది బురిటో అంటే కొంచెం వెరైటీగా ఉంది పేరు. ఇది మెక్సికన్ ఫుడ్ అమ్మా. మెక్సికన్ ఫుడ్ మనం తినే సోడా. ఇది తినే సోడా హాఫ్ స్పూన్. ఓకే, కాస్త ఉప్పు మనకి ఎంత వీలైతే అంత తగినంత మనం వేసుకోవడానికి, తినడానికి సరిపోయింది. ఆయిల్ ఎంత వేసుకోవాలి? ఆయిల్ 2 స్పూన్స్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్. సో ఈరోజు మా వ్యూవర్స్ మెక్సికన్ ఫుడ్ నేర్చుకోబోతున్నారు అన్నమాట. నేను అమెరికా వెళ్ళానమ్మా లాస్ట్ ఇయర్. ఓకే, లాస్ట్ ఇయర్ అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మెక్సికన్ ఫుడ్ అన్నమాట. మన ఇండియన్ ఫుడ్ మనకి ఏమీ దొరకదు కదా అక్కడ. మామూలుగా అయితే అంతా మీట్ అవి దొరుకుతాయి, వెజిటేరియన్ ఏం దొరకదు. వెజిటేరియన్ దొరకకపోతే థాయ్ హోటల్స్ ఉంటాయి అన్నమాట అక్కడ. కాంటినెంటల్ ఫుడ్స్ ఆ హోటల్లో ఇవే దొరుకుతాయి మనకి. ఓకే, అది బాగా నచ్చింది. నేను అడిగాను వాళ్ళని, ఎలా చేస్తారమ్మా ఇది అని అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పారనమాట అప్పుడు, ఇలా చేసుకుంటామండి అని. సో అదే చెప్పినట్టు మరి మీ ఇంట్లో వచ్చి ట్రై చేస్తే సరిగా బాగా వచ్చింది. మా ఇంట్లో చేస్తుంటాను నేను ఎప్పుడు. ఓకే, చాలా బాగా కుదిరింది. సరే అదేదో మన వాళ్ళకు కూడా చూపెడదాము అని చెప్పేసి మన లోకల్ టీవీ వ్యూవర్స్ అందరు కూడా నేర్చుకుంటారు. అందరూ నేర్చుకుంటారు. సో ఇది చపాతీ పిండిలాగా కలిపేసేసి దీన్ని ఏం చేయాలంటే మనం ఒక తడిగుడ్డలో పెట్టి పెట్టాలండి. ఓకే, తడిగుడ్డలో పెట్టకపోతే ఇంకా పాలు గోరువెచ్చగా ఉంటాయి కదా, అవును, అందుకోసం తడిగుడ్డలో పెట్టి మొత్తం పిండిలాగా కలుపుకున్నాక తడిగుడ్డలో పెట్టాలి. చపాతీ పిండిలాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని దాన్ని మనం దాంట్లో పెట్టుకోవాలన్నమాట. తడిగుడ్డలో పెట్టేసి మూసేసి అప్పుడు నెక్స్ట్ కార్యక్రమం అన్ని కూర అది చేసుకోవడం, దీంట్లో కావాల్సింది ఏంటో చూసుకోవడం. కొంచెం పెద్ద ప్రాసెస్ అన్నమాట. కొంచెం పెద్ద ప్రాసెస్, కానీ తినడానికి చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇలా గోధుమ పిండిని మైదా పిండి 2 కలుపుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు తడి బట్టలో పెట్టుకోవాలి. ఓకే, తడి బట్టలో పెట్టి తడి బట్టలో పెట్టేసేసి దీన్ని ఇలా కవర్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే సాఫ్ట్గా అయిపోతుంది. అయిపోతుంది. ఇది సాఫ్ట్గా అయ్యే లోపల మేము మిగతాది కూర అది తయారు చేసుకుంటాం.
ఓకే, దానికి కావాల్సిన కర్రీ తయారు చేసుకోవాలి. ఓకే, మరి ఇప్పుడు మీరు స్టవ్ వెలిగించి బౌల్ పెట్టండి. సరిపోతుందా? సరిపోతుందమ్మా. దీంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. ఓకే, సో కర్రీకి సరిపడా ఆయిల్ వేయాలి. సరిపోతుందా? సరిపోతుంది. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ ఆయిల్ కాగంగానే జీలకర్ర వేసుకోవాలి. దీంట్లో ఇది చాలా సాఫ్ట్ ఫుడ్ అన్నమాట. వాళ్ళు కూడా ఏమి మసాలాలు వాడారు దీంట్లో. ఓకే, మసాలాలు ఇక్కడ కూడా మనం ఏమి తీసుకోవాలి, ఏమి మసాలాలు వాడారు. స్పూన్ ఏమా. నూనె కాగింది. ఇది ఒక స్నాక్ ఐటమ్ లాగా ఉంటుందండి లేదండి, వాళ్ళ ఫుడ్ ఇది స్నాక్ కాదు. ఇది స్నాక్ కదా? స్నాక్ కాదు, వాళ్ళకి లంచ్. ఓకే, ఇది ఒక్కటే ఇవి ఏం చేస్తారంటే వీళ్ళు తీసుకొని వెళ్ళిపోయి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు. వాళ్ళు ప్యాక్ కూడా అలాగే చేసిస్తారు. ప్యాక్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వారం రోజులు పొడుగునా తినేసేస్తుంటారు. తీసుకుని ఒక్కొక్కటి తీసుకుని 1 వీక్ ఇంకా అక్కడ చేస్తే వాళ్ళు 10 days. అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది, వాతావరణం 10 days వరకు ఉంటుంది. 10 days దాకా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఓకే, సో జీలకర్ర వేగిపోయింది కదండి. జీలకర్ర వేయంగానే ఫస్ట్ మనం క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం క్యాబేజీ వేసుకోవాలి. అన్నీ కూడా పైన ఇవి ఫుల్గా ఫ్రై కాకూడదు. ఓకే, హాఫ్ బాయిల్డే అన్ని హాఫ్ బాయిల్డే అవ్వాలి. ఒక్క బాయిల్ అయితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం బీన్స్ కూడా వేసుకోవాలి. ఒక్క నిమిషం మూత వేయమ్మా. ఓకే, కాసేపు మూత పెడదామా? ఒక 2 minutes. ఓకే వ్యూవర్స్, మరి మనం బీన్ బురిటో తయారు చేస్తున్నాం కదా, దానికోసం కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం. మరి ఆ కర్రీ రెడీ అవ్వడానికి 2 minutes పడుతుంది. ఈలోగా లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. తీపి పులుపు వగరు చేదు